నెక్స్ట్ వన్ Tn అనేది ఈ విధంగా ఇచ్చారు 1/4 ఆఫ్ n + 2 n + 3 n = 1 2 3 అండ్ సో ఆన్. సో 1/T1 + 1/T2 + 1/T3 + అండ్ సో ఆన్ 1/T2005 అంటే సమ్ ఆఫ్ 2005 టర్మ్స్ ప్లస్ ఇవన్నీ కూడా రెసిప్రోకల్గా ఉన్నాయి. మనకి ఇచ్చిందేమో Tn, ఇక్కడ అన్నీ కూడా 1/T1 1/2 అంటే రెసిప్రోకల్గా ఉంది. సో మనం ఈ సమ్ ఆఫ్ 2005 టర్మ్స్ మనం వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మన nth టర్మ్ కూడా మనం రెసిప్రోకల్గా తీసుకోవాలి. సో S ఆఫ్ n ముందుగా Tn అనే మనం సింప్లిఫై చేసుకుందాం 1/Tn. సో 1/Tn మనం రాసినట్లయితే మనకి ఎలా ఉంటుంది ఇది? సో 4/n + 2 × n + 3. సో ఈ మొత్తం కూడా రెసిప్రోకల్ అవుతుంది 1/Tn అంటే. సో దీన్ని మనం సింప్లిఫై చేసి అంటే Sn కనుక్కోగలిగితే మనకు వచ్చేస్తుంది సమ్ ఆఫ్ 2005 టర్మ్స్. సో మరి దీన్ని సింప్లిఫై చేయడం అంటే దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా అలానే కనిపిస్తుంది, అలా మనం రిప్రజెంట్ చేయగలిగితే మనకి ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. సో ఇవి రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ కాబట్టి a/n + 2 + b/n + 3. సో ఆఫ్టర్ ఎల్సిఎం తర్వాత మనకి ఏమొస్తుంది? a × n + 3 b × n + 2. సో n = -3 మనం తీసుకున్నట్లయితే -3 + 3 0. ఇక్కడ -3 + 2 అంటే -1 అంటే b × -1 b = 4 అంటే టోటల్గా b అనేది -4. అట్లానే n = -2 మనం తీసుకున్నట్లయితే సో -2 + 2 0 -2 + 3 అంటే +1 అంటే a అనేది +4. సో ఈ విధంగా వచ్చేస్తుంది. therefore 1/Tn అనేది a అంటేనేమో 4/n + 2 ప్లస్ b అంటే -4/n + 3. మనం ఈ 4ని కామన్ తీసి పక్కన పెట్టుకుందాం. 1/n + 2 - 1/n + 3. సో ఈ విధంగా ఉంది 1/Tn అనేది. సో మనకి S ఆఫ్ n మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే సో మన క్వశ్చన్ తీసుకుందాం 1/T1 + 1/T2 + 1/n and so on. దాంట్లోనే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో T1 అంటే n ప్లస్లో 1 పెట్టుకోవాలి, 2 అంటే 2 పెట్టుకోవాలి, 3 అంటే 3, అట్లానే 2005. సో స్టార్టింగ్లో ఒక 3 టర్మ్స్, చివరిలో ఒకటి రాస్తే సరిపోతుంది. ఇంకా ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం 1/T1. సో T1 అంటే n ప్లస్లో 1 పెట్టుకుంటే 1 + 2 3 అంటే. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి 4 అనేది కామన్గా వచ్చేస్తుంది. ఆ 4 అనేది కంప్లీట్గా మనం కామన్ తీసుకున్నట్లయితే ముందుగా T1 1/1 + 2 1/3 -1/1 + 3 అంటే 1/4. నెక్స్ట్ 2 T2 అంటే 2 పెట్టుకోవాలి, 1/2 + 2 1/4 -1/2 + 1/5 అంటే +1/4 -1/5. నెక్స్ట్ ఈసారి 3 పెట్టుకుంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, +1/5 -1/6 ప్లస్ అండ్ సో ఆన్. ఈ విధంగా లాస్ట్కి వచ్చేసరికి మనకి 2005. సో 2005 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2005 + 2 2007 -1/2005 + 3 2008. సో ఇది మనకి సమ్ ఆఫ్ 2005 టర్మ్స్ అనేది. సో ఈ 4 అనేది కామన్గా ఉంది కాబట్టి ప్రతి దాంట్లో మొత్తంలో నేను కామన్ తీసేసాను. సో ఆ లోపల ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. -1/4 + 1/4 -1/5 + 1/5 అట్లా ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దీని ప్రీవియస్ టర్మ్లో ఏముంటుంది? ఇక్కడ 7 అక్కడ 8 ఉందంటే 1/2006 - 1/2007 ఉంటుంది. అప్పుడు 2007 అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ రిమైనింగ్ మనం చూస్తే 1/3 - 1/2008. సో దీనికి మనం LCM తీసుకుందాం. 2008 - 3 అంటే 2005 వస్తుంది పైన, కింద 3 × 2008. ఓకే
సో 4తో మల్టిప్లై చేస్తే 8020/3 ఇంటూ 3 2000 అంటే 6000 3 8 24 6024 ఇంకా క్యాన్సిల్ అవుతుంది అది, కానీ మనకు ఆప్షన్స్లో ఈ విధంగానే ఇచ్చారు కాబట్టి నేను ఇంతటితో ఆపేస్తున్నాను. 8020/6024 దట్ ఈస్ ద ఆన్సర్.